సీను తన పేరుకు తగ్గట్టుగానే ఒక వెరైటీ గెటప్ తో మనందరినీ నవ్వించడానికి రెడీ అయిపోయాడు. లెట్స్ వెల్కమ్ గెటప్ సీను along with the stage. ఏంటి విశేషాలు? 2 సంవత్సరాలు అవుతుంది, ఏ విశేషం లేదు ఇక్కడ. పొద్దున కూర్చోడు అవసరం ఏంటి? సరే లేచిన సేపు అవుతుంది, టీ అది ఇదిగోనండి. టీ తెచ్చారు, సరే టిఫిన్ అది. వచ్చేస్తున్నానండి. మొహం కడుక్కున్నావు అని అడగచ్చు కదే, ఇది ఫ్రెష్ కదా, తెలియదు దీనికి. సరే టిఫిన్ పెట్ట వాటర్ అది. ఇదే మజా వేరే. సరే పొద్దున పేపర్ చదువుతాను తెలుసు కదా, పేపర్ అది ఏమండి తెస్తున్నానండి. ఇదిగోండి. వెరీ గుడ్. సరే పొద్దున స్నానం చేస్తాను, వేడి నీళ్ళు రెడీయా? రెడీ అండి. మసాజ్ అది వస్తున్నానండి. వెరీ గుడ్. ఏంటండి ఇది వస్తా అంటే పర్మిషన్ అనుకున్నారా? కాదండి బాబు, నా పిల్లలు ఏంటి సరే నాకు చెప్పండి. లేపరంటే లేపా అది ఎట్రంటే మీ గురించి చెప్పాలి. ఏంటే వీళ్ళు చూస్తా ఉంటే 6 ఎందుకు పెళ్లి చేసుకున్నావు? వారానికి 7 రోజులు కదా, 7వ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పని అయిపోద్ది కదా అనుకుంటారేమో. ఆదివారం 7వ రోజు అంటే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు, అందుకని గ్యాప్ ఇచ్చా. ఏమే? అవునండి. యాక్చువల్ గా నేను చాలా క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అనుకున్నా, కానీ అన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరకట్లా. అందుకే ఒక్కొక్క క్వాలిటీ ఉన్న అమ్మాయిని ఒక్కరిగా పెళ్లి చేసుకున్నా, ఎంజాయ్ చేస్తున్నా. ఎప్పుడో నేను చదువుకున్నప్పుడు గుడికి వెళ్ళాను ఒకసారి. పంతులు గారు శటకోపం పైన పెట్టి నీకు 6 సుళ్ళు ఉన్నాయా అని చెప్పన్నారు. 6 సుళ్ళు ఉంటే ఏమో జరుగుద్ది అనుకున్నా, కానీ ఇలా 6గురితో పెళ్లి అవుతుంది కళ్ళవాడు అనుకోలేదండి. కానీ 6గురితో చేస్తే ఆ కిక్కే వేరండి. ఒక్కరి గురించి చెప్తాను ఇప్పుడు. దీన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నా అంటే ముద్దులు పెడతా. ఇంకెవరో బతుకు నాకే పెట్టి. దీన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నా అంటే నేను మిమ్మల్ని బాగా చూసుకుంటా. దీన్ని నేను మీకు టీ బాగా పెడతా. ఇది మీకు డాన్స్ చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తాం. అది ఇది నేను వంట బాగా చేస్తానండి. దీని అంటే బాగా మసాజ్ చేస్తానండి. చేయికి దూరం వెళ్ళు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. ఈ 6గురిలో ఈ 5గురు ఒకసారి అనుకుంటారు నీ అందంగా లేనని. అప్పుడు దీన్ని చూపిస్తా. దీన్ని చూపించగానే 5గురు నేను అందగత్తనని ఫీల్ అవుతారు అనమాట. అసలు నేను ఆఫీస్కి వెళ్తున్నాను, కొంచెం ఎదురండి. ఆఫీస్కి ఒక్కరిని వెళ్తాను, అందరు రావద్దు. నేను ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి అదవేసరి వద్దు ఇంట్లో, అర్థమైందా? ఎవరైనా వస్తే నేను లేదని చెప్పండి. పాలోడు వచ్చినా పేపర్ వచ్చినా ఎవరొచ్చినా లోపలికి ఎలా చేయకండి. మీరు వస్తే ఏంటే నువ్వు ముద్దే అక్క పిల్లలు చూసి చేమలు చూసి చాలా నేర్చుకోండి. ఐక్యమత్యమే మహాబలం అన్నారు కదా, వీళ్ళు చూసి పుట్టిందా పదం. ఎప్పుడు వచ్చారండి మీరు? నేను పొద్దున వచ్చి చూడలేదు. పొద్దున వచ్చారా? అయ్యో మా చాలండి మీ వెటకారం. ఇప్పుడే వస్తూ మళ్ళీ పొద్దున ఉంటా అంటారండి. సరే నా ఫోన్ మర్చిపోయాను, ఫోన్ తీసుకెళ్లొచ్చు కదా అని చెప్పి ఎవరు కూర్చోలేదంటే నా ఫోన్. నేను ఆఫీస్ లో మర్చిపోయిన ఫోను. మీరు ఆఫీస్ లో మర్చిపోతే మేమేలా గుర్తు చేస్తామండి. చెప్పు దీన్ని కొడతాను, జాగ్రత్తగా ఉండండి. వెళ్ళొస్తా ఆఫీస్కి. బాయ్ బాయ్. ఎక్కడ బట్టలు అక్కడ ఉండిపోయాయి. ఈ గిన్నెలు ఎలాగే మీకోసం సారీ తెచ్చాను. ఇదిగోండి సారీ అని చెప్పి సామి 10 హౌస్ ఇచ్చారేనండి. మీకోసం చీరలు తెస్తామంటే ఇవే కట్ చేసుకుని 6 పీసులు చేసుకోండి. మీకోసం మల్లెపూలు తెచ్చానే.
ఆ గ్లాస్ అన్నం పెట్టండి కొంచెం. ఇదిగోండి. ఇలా పెట్టండి, ప్లేట్లు పెట్టండి, తింటాను. ప్లేట్లు పెట్టండి. అవసరం లేదు, వాటర్ సరిపోతుంది. వాటర్ ఇదిగోండి. నా వాటర్ తాగండి. నా వాటర్ తాగండి. వాటర్ వేస్ట్ చేయకండి. అసలు వాటర్ అంటే ఏమనుకున్నారు? నాకు తెలుసండి. ఏంటి? ఎలక్షన్స్ అప్పుడు ఓటేస్తారు కదా, అతనే ఓటర్ అంటారు. మీరు ఎందుకు కొట్టారు? ఎప్పుడు చూసి పిల్లలు కొడుతూనే ఉంటారు. ఎందుకండి? మొన్న కూడా ఇలానే కొట్టారు. ఏమే, మనం ఎంత ప్రేమగా చూసుకుంటున్నాం, మమ్మల్ని ఎందుకు కొడతారండి? చేతులు ఎలా వస్తాయండి? ఇప్పుడు పొరపాటు మీరు తిరిగి ఇలా కొడితే ఎలా ఉంటది? అతను పుట్టింటికి వెళ్ళిపోతాం. అసలు ఉండాల్సిన అవసరమే లేదు. మేము వెళ్ళిపోతున్నా కూడా మీరు ఆపట్లే అంటే మా ఆరుగురు కాక మేము ఇంకొకరిని మెయింటైన్ చేస్తాను. మీరు అంటే మా ఆరుగురిని కాక మీరు ఇంకెవరినో మెయింటైన్ చేస్తున్నారు. మీరు మమ్మల్ని ఆపట్లేదు. నేను 6 బోగీలు మాత్రమే మోయగలను. 7వ బోగి మోసే కెపాసిటీ లేదు ఇంజిన్ కి. అర్థమైందా? వెళ్ళిపోండి అంతే. చాలండి, మీరు గూడ్స్ ప్యాసింజర్ మాకేం తెలుసు. ఎన్ని బోగిలు మార్చినా గానీ మీరు మనసులో ఏదో ఉంది నాకు తెలుసు. నోరు ముసలు లోపల అందరూ లోపలికి రండి. ఏమైంది? వాడు ప్రతి ఆదివారం ఆ రూమ్ కి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నా అర్థం కావట్లేదు. సెలవన్నాడుగా. వస్తే నీకన్నా పండిందా? పండింది, గోరింటకి ఎర్రగా పండింది అక్క. నన్ను గోరింట కాదే, ఏమైనా పండిందా? ఎక్కడ ఒక కాయలు నీకు ఎవరికి పండలేదా? నాకు కూడా పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. ఒక బాబు లేడు, ఒక పాప లేదు. 4 ఏళ్ళు. కానీ వాడు మాత్రం ప్రతి ఆదివారం ఆ రూమ్ కి వెళ్తున్నాడు. మనం మెల్లిగా వెళ్ళి ఆ రూమ్ కి ఏం చేస్తాం చూద్దాం. మెల్లిగా. ఆ కుంకుమ ఏంటి, ఆ పసుపు ఏంటండి? తెలిసిపోయిందా? కాదండి, నాకేం అర్థం కావట్లేదు. ఈ కుంకుమ, ఈ పసుపు ఏంటండి ఇలా తయారయ్యారు మీరు? నీకు అర్థమయ్యేలా చెప్తాను విను. ఫస్ట్ నేను పెళ్లి చేసుకున్నాను కదా, నీకు పిల్లలు పుట్టకపోతే నీలో లోపమని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. దానికి పుట్టకపోతే దానికి లోపమని చెప్పి ఇంకో దాన్ని చేసుకున్నా. దానికి పుట్టకపోతే ఇంకో దాన్ని చేసుకున్నా. అలా 6 చేసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్ గా లోపం మీలో కాదు, నాలో ఉంది. యాక్చువల్లీ నేను యంగగా ఉన్నప్పుడు నాకు ఆపరేషన్ యాక్చువల్లీ నేను యంగగా ఉన్నప్పుడు నాకు బైక్ యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఆపరేషన్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే కాలుకి ఆపరేషన్ చేయకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేశాడు. అంటే ఒక్కటేనండి. నీలో లోపం పెట్టుకొని 6 పెళ్లి చేసుకొని మాలో లోపం అంటావా? ఆపండి. ఆపండి ఏంట్రా? ఆపండి ఏంటి? మిమ్మల్ని ఎప్పుడైనా శ్రమ పెట్టానా? మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా? పెట్టలేదు. మీ చర్మం ఎప్పుడైనా కందిపోయిందా? పోలేదు. కందిపోలేదని మా బాధ. సీను మళ్ళీ ప్రూవ్ చేసావు, ఎరగొట్టేసావు. వెరీ గుడ్. రోజా గారు మీరేమంటారు? సీను సూపర్ గా యాక్ట్ చేసావు. నాకు నువ్వు ఎలా చేసినా నచ్చుతుంది. వెరీ నైస్.